ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి లేకుండా సేకరించి అద్భుతమైన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత దారుణంగా ఆ రాజధానిని విధ్వంసం చేసిన పరిస్థితి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆ ప్రజావేదికను కూల్చినటువంటి పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రాం పెడుతుంటే, రివ్యూ పెడుతుంటే అధికారులందరూ ఎంతో ముచ్చటగా ఆనందంగా ఆ యొక్క ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి అలాంటి సమర్థవంత నాయకత్వం కింద ఈరోజు పనిచేసేటట్టు అదృష్టం కలుగుతుందని ఐఏఎస్, ఐపీఎస్, మిగతా ఆఫీసర్లు కూడా హ్యాపీగా ఉన్నారు. 5 సంవత్సరాలు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టావా? పరదాలు కట్టుకున్నావు. నువ్వు వస్తున్నావంటే చెట్లు నరికించావు. నువ్వు వస్తున్నావంటే ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయించావు. అది ఈ రోజు ఉన్నదా? మా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, ఈరోజు ఎవరిని కూడా అక్రమంగా అరెస్ట్ చేయొద్దు, నా ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు, అనవసరం ఆర్భాటాలు చేయొద్దు. ఇది ఒక ప్రజా ప్రభుత్వం, ప్రజల పరిపాలనకు అంకితమైన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ 5 సంవత్సరాలు నష్టపోయినటువంటి అనేక మంది బాధాతప్త హృదయాల్ని వారందరికీ అండగా ఉండాలి, వారందరికీ మేలు చేయాలంటే తలంపుతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. మా మంత్రివర్గం అందరూ కూడా. ఎందుకంటే మీరు అంటుంటావు, నేను ఇది ఎస్సీ ఎస్టీ బీసీలు నా సోదరులు, నా ఎస్సీ ఎస్టీ బీసీ అని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజా పరిపాలన చేస్తూ బలహీన వర్గాలకి అద్భుతమైన అవకాశాలు ఇచ్చి 24 మంది మంత్రులు ఉంటే 8 మంది మంత్రులు బీసీలకి అవకాశం ఇచ్చి అందులో అద్భుతమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి శాఖలను కూడా కేటాయించే సందర్భం. ఇవన్నీ ఓర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మీరేమంటారంటే నన్ను అంతమొందించాలని చూస్తున్నారు. అంతం చేసే రాజకీయాలు, అలాంటి కుట్రలు, కుతంత్రాలు కడప పులివెందులు కేరాఫ్, అది హత్యారాజ్యాలు కేరాఫ్ పులివెందుల. ఆ రోజు మైన్స్లో వెరైటీస్లో కూడా అప్పుడుండే ఒక బలహీన వర్గాల నాయకుడిని కూడా చంపించింది మీరు కాదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్రతిఘటంగా హత్యా రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మీరు ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే, అది తిరిగి నీ ముఖం మీద పడుతుందనేటువంటి ఆలోచన గుర్తుంచుకో. ఏమనుకుంటున్నారంటే మీరు నేనేం చేసినా చెల్లుతుందంటారు. 100 గొడ్లు తిన్న రాబంధువు కూడా ఏదో ఒక రోజు చిన్న గాలివానకు కూడా పోతుందన్న సందంగా 5 సంవత్సరాలు నువ్వు చేసిన అరాచకత్వానికి విసిగి వేసారిన జనం ఈ దుర్మార్గుడు పరిపాలన ఇక చూడలేము. ఇలాంటి దుర్మార్గుడు రాష్ట్రంలో అధికారంలో ఉంటే ప్రజా వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి, కనీసం ప్రజలకు బ్రతకలేరు. కాబట్టి ఇక్కడి నుంచి పంపించాలి, అధికారం నుంచి పంపించాలి, ఈ చైర్లో కూర్చొని అర్హత లేదని నీకు 11 సీట్లకు పరిమితం చేస్తే ఇంకా బుద్ధి లేకుండా ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా రాకపోయినా నాకు 900 మంది సెక్యూరిటీ ఇవ్వమంటావు. ఎవడు సొమ్మని? 986 మంది భద్రతతో అనూహ్యంగా ఎవరికి లేనటువంటి భారతదేశంలో లేనటువంటి సెక్యూరిటీ ప్రధానమంత్రికి కూడా లేదు నీ అంత సెక్యూరిటీ. ఆ రోజు 100 కోట్ల రూపాయలు నీ సెక్యూరిటీకి, 5 సంవత్సరాలు 296 కోట్ల రూపాయలు సెక్యూరిటీకి ప్రత్యేకించి ఆ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని పెట్టుకొని దానికి దుర్వినియోగం చేసిన పరిస్థితి. నీ హత్యా రాజకీయాలను జనం అర్థం చేసుకున్నారు. డాక్టర్ సుధాకర్ను చంపించావు. అనేక మంది ఎస్సీ లీడర్లు మాట్లాడితే ఏదైనా విషయం చేస్తే మాస్క్ కావాలని కొడితే వాళ్ళని చంపించావు. కడపలో పోరుమామిళ్ళు అనుకుంటాను, ప్రొద్దుటూరులో ఒక బీసీ నాయకుడిని చంపించావు. ఇవన్నీ మీరు చేసి ఇవాళ నన్ను అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అంతమొందించే రాజకీయాలు వైసీపీవి. అది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. సొంత చిన్నాన్నని చంపి ఈ రోజుకు కూడా పశ్చాత్తాపం లేకుండా నీ చెల్లెలు, నీ తోడబుట్టిన చెల్లెలు, చనిపోయినటువంటి నీ చిన్నాన్న కూతురు డాక్టర్ సునీత గారు ఈరోజు అలో రామచంద్ర మా చిన్నాన్న చంపేశారు, దానికి ఒక మళ్ళీ తెలియజేయండి, వాస్తవాలు చెప్పండి, దుర్మార్గులు శిక్షించంటే హత్య చేసినటువంటి నీ సోదరులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయటం అంటే, లేదా తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేయటం అంటే ప్రజలు అసహించుకుంటారంటే ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఇలాగే మాట్లాడితే ఉన్న 11 సీట్లు కాదు కదా, కనీసం ఆంధ్రప్రదేశ్లో నిలవ నీడు కూడా ఉండకుండా జనం తరిమి కొడతారు. ఆయన అన్నాడు స్పీకర్గా ఉండి, స్పీకర్ కాకముందు మన అయ్యన్న పాత్ర గారు ఆ పాము చచ్చిపోలేదు, పాము చచ్చిందాక కొట్టాలని. దాని అర్థం ఏంటంటే నిన్ను చంపమని కాదు, నీ భావజాలం, నీ ఆలోచన, నీ మనస్తత్వం, నీ క్రికెట్ పాలిటిక్స్, నువ్వేదైతే జనాన్ని ఎడ్యుకేట్ మిస్లీడ్ చేయాలనుకుంటున్నావో, మెస్మరైజ్ చేయాలనుకుంటున్నావో, ప్రజలను పాయిజనస్ చేయాలనుకుంటున్నావో, నీ ఆలోచన విధానాన్ని చంపేయాలన్నాడు. మేము వ్యక్తిగత హత్యలకు కానీ వ్యక్తిగత హింసకు కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ సిద్ధంగా లేరు, అలాంటి ఆలోచన లేదు. కాకపోతే ఒకే ఒకటి, నీ అభిప్రాయాలు, నీ ఆలోచన ఎగ్జిస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ మరలా తిరిగి ఒక అగ్నిగుణంలాగా తయారవుతుంది. నేను అంటున్నాను, మీరు కావాలని ఈ ప్రభుత్వాన్ని అబాసపాలు చేయటానికి
ఒక కుట్ర చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రమాదపు అంచుల్లో నెట్టడానికి, ప్రజలను ఒక తిరుగుబాటు ఆలోచన చేపించడానికి ఏదో జరుగుతుంది అపోత కల్పనలతో, ఈ యొక్క సోషల్ మీడియాలో ఫేక్ ప్రకటనలతో, ఫేక్ ఆలోచనలతోటి ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలి మీరు చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఉచిత ఇసుక ఇస్తున్నాం. నువ్వు ట్రాక్టర్కి 8,000 తీసుకున్నావు, ఇవాళ ఉచిత ఇసుక, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు. అది కూడా రేపు సచివాలయాల నుంచే ఆ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి అది అందింది వినియోగదారుడికి అన్న తర్వాతనే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇవ్వమనేటువంటి ఒక ప్రత్యేక ప్రతిపాదన కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టున్నారు. ఇవాళ నిన్నటి నుంచి అధికారులతో ఒక రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు, ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఎలా బాగుపరుచుకోవాలని. కాబట్టి హత్య రాజకీయాలకి పేటెంటు జగన్మోహన్ రెడ్డి గారు, హత్య రాజకీయాలకు పేటెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ పులివెందుల కడప జిల్లా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నాటి మహనీయుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆలోచన చేయటానికే, ఆలోచనే రానటువంటి ఒక ప్రజాస్వామికవాదులుగా ఒక డెమోక్రటిక్ యాటిట్యూడ్ కలిగిన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులను చదివిస్తూ ఇలాంటి అబద్ధపు ఆలోచనతో, అభూత కల్పంతో ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటే వచ్చిన 11 సీట్లు కూడా దిక్కుండదు. మరలా తమరు ఈ ప్రజా జీవితం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని సెలవిస్తూ, ఇది ప్రజాప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసి భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా ఉంచాలనుకున్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలితే ప్రజలు నీ ముఖం మీద ఉమ్మేయటం ఖాయమని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండాల్.